ఓకే. ఇది 49th శ్లోక. ఇది నిన్న నువ్వు అడిగావు, నీకే చెప్తున్నా. చెప్పు. దూరేణ హ్యవర్ణం కర్మ. धूर्णेः దూరేణ हर्षव्रं धूरेण దూరేణ హ్యవరం కర్మ धूरेण यवरं कर्म బుద్ధియోగా ధనంజయ. बुद्धियोगा धनञ्जय బుద్ధౌ बुद्धौ శరణమన్విచ్చ. शरणमन्विच्छ బుద్ధౌ శరణమన్విచ్చ बुद्धौ शरणमन्विच्छ కృపణాః ఫలహేతవః. उपनाफलतेवः ఫలహేతవః. फलहेतवः దాని అర్థం ఏంటంటే దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము ఆశ్రయించుము అంటే ఇప్పుడు స్పిరిచువల్ వరల్డ్ లో ఉండమని చెప్తున్నాడు. ఇప్పుడు మెటీరియల్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్ రెండు ఉన్నాయి. మెటీరియల్ వరల్డ్ ఏంటి? పరిగెడుతూ ఉంటాం అనమాట. కారు కావాలి, ఆ, బంగ్లా కావాలి. ఎవరమ్మా ఏదో మాట్లాడారు? మెషిన్స్ తో సరెండర్ అయి ఉంది. కారు కావాలి, బంగ్లా కావాలి. ఇంకేంటిది, కారు బంగ్లా హ్యాపీనెస్ ఇవ్వదు. ఎందుకంటే బంగ్లా అనుకో, బంగ్లాలు ఉంటాడు కానీ ఇంకేవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దాంట్లో. కార్ అనుకో, కార్ లో కూడా ఏదో ఒకటి పాడవుతూ ఉంటది. ఊకే షెడ్కి వెళ్తూ ఉండడమో, లేకపోతే దానికి ఎప్పుడు సర్వీస్ ఇవ్వడమో, సర్వీసింగ్ ఇవ్వాలి. ఆ ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి. వాడికి సుఖాన్ని ఇవ్వదు. సుఖం ఇస్తది అనుకుంటాడు వాడు, అది తెచ్చుకుంటాడు, వాటి సంపాదించుకుంటాడు, కానీ హ్యాపీనెస్ ఉండదు. మళ్ళీ ఇంకేదో కావాలని ఉంటది. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుంటాడు. కొనుక్కున్నాక పిల్లలు పెద్దగాక ఇది సరిపోవట్లేదు, మనం టూ మంచిగా కొంచెం ఇంకొంచెం పెద్దదైతే బాగుంటది అని ఇంకొక దానికోసం తాపత్రయపడతా ఉంటాడు. ఆ అట్లా ఏదో ఒకటి అనమాట. ఫస్ట్ పెళ్లి కాలేదని బాధపడతాడు. సరే అని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయినాక పిల్లలు పుట్టట్లేదని బాధపడతాడు. సరే పిల్లలు ఇస్తాడు దేవుడు. పిల్లలు పుట్టినాక వాడు వినట్లేదు అని బాధపడతాడు. వాడు వినట్లేదు అసలు, ఎప్పుడు చూడు గొడవ 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 ఏదో ఒకటి. అరే వీడు వినట్లేదు అని బాధపడతాడు. సరే వింటున్నారు పిల్లలు అని అంటే వాడు చదువుకోడు. అది చదువుకోవట్లేదు వీడు, అసలు ఏంటి వీడికి ఎప్పుడు కూడా జీరోలు వస్తున్నాయి. మీటింగ్ కి రమ్మంటారు. మీటింగ్ కి వెళ్తేనేమో ఆడ తిడుతా ఉంటారు టీచర్లు, మీ బాబు ఏంటి వినడు, చెప్పింది వినడు, వీళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఎట్లనో ఉంటది ఇక ఫాదర్ మాదర్కి. ఇంటికి వస్తారు, వాడి కోసం తలకాయ పట్టుకుంటారు. ఏదో ఒకటి అనమాట. సంథింగ్ ఆర్ అదర్, ఎప్పుడు అన్హ్యాపీగానే ఉంటారు. ఇది ఈ వరల్డే అట్లాంటిది. సో అర్జున, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. ఇట్లా నాకు ఇట్లా కావాలి, నాకు అట్లా కావాలి అని అనుకుంటే ఎప్పుడు బాధలే. నాకు ఇట్లనే కావాలి అనుకున్నాడు అనుకో, ఎప్పుడు బాధని. నాకు 95 రావాలి అనుకుంటే బాధని. అనుకోకు. 95 రావాలని అనుకోకు, తీసి పక్కన పడే. జస్ట్ నువ్వేంటి, నీకు ఈ పోర్షన్ ఇచ్చారు, చదువుకొని ఎగ్జామ్ ఉందిరా రాయి అని అంటారు. కథం, నీ ధర్మం ఏంటి? నువ్వు దానికోసం చదువు. కృష్ణ అదే చెప్తున్నాడు. నువ్వు దానికోసం చదివి ఎగ్జామ్ రాయి. నీవు ఆ వచ్చే రిజల్ట్ కోసం నువ్వు తాపత్రయపడకు. నాకు 95 కంటే రావాలి, ఆ రవిగాడి కంటే లేక ఆహ్లాద్ కంటే ఎక్కువ రావాలనో ఇట్లాంటి టార్గెట్లు పెట్టుకోకు. అవన్నీ వేస్ట్ టార్గెట్లు. దానివల్ల నీకు సుఖమే ఉండదు. దానికోసం ఏం చేస్తావు నువ్వు? ఆ రాత్రి అంతా ఆలోచిస్తూ పడుకుంటావు. వాడికంటే ఎక్కువ వస్తుందా, నాకు రాదా, లేకపోతే టీచర్ వాడినే పొగుడుతుందో ఏమో, వాడు నన్ను పొగడాలంటే నేనేం ఇది ఆలోచిస్తూ పడుకుంటావు. నిద్ర చక్కగా పట్టదు. ఆ ఇట్లాంటి మెంటాలిటీ తోటి నువ్వు పెంచుకుని ఇట్లనే ఉన్నావు అనుకో, రేపు పొద్దుట పెద్దగైనకు కూడా ఇట్లనే ఉంటావు. ఏంటి, ఆఫీస్ లో కూడా బాస్ వాడిని బాగా పొగిడిండు, ఎందుకు వాడు ఏం చేసిండంట పెద్ద గొప్ప, వాడికి ఎందుకంటే సాలరీ అంత ఇచ్చి. నేను కూడా ఇట్లనే ఉండే ఒకప్పుడు, అందుకే ఇవన్నీ చెప్తున్నా. సో ఇవన్నీ అనమాట. వాడు ఏం చేసిండు, పీకిండు పెద్ద, వాడికి ఎందుకు అంత గొప్పగా శాలరీ పెంచిండ్రు, ఆ నాకెందుకు ఇంత తక్కువ. ఇగో ఇవన్నీ పెట్టుకొని, మనసులు పెట్టుకొని నిద్ర సరిగ్గా రాదు. దీంతో ఇంకా కెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి బాడీలో. ఏంటి, నీకు ఒకలాంటి అనీజీగా ఫీల్ అవుతా ఉంటావు, అప్సెట్ గా ఉంటావు చూడు, అప్పుడు కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతాయి.
కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయినాయి అని అంటే లోపల నీకు ఏదో ఒక జబ్బు ముదురు మెల్లగా స్టార్ట్ అవుతుంది అనేది ఆ, ఒక సూచన అన్నమాట. సో నువ్వు ఇవన్నీ దూరం పెట్టుకో, అసలు ఆలోచించకు, ఏం ఆలోచించకు. అరే వాడేంటి ఇస్తే ఇచ్చిండులే, లేకపోతే లేదు, హ్యాపీగా ఉందాం అని అట్లా మనసులో అనుకుంటూ ఉండు. అవన్నీ తీసి పడేయి, పక్కన పడేయి అనేసి కృష్ణాని తలుచు. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా డివోషనల్కి వెళ్ళిపో. ఏంటిది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మంచి దీన్నే పట్టుకొని ఉంటే అసలు అన్ని తీసి పడేస్తుంది మనసుకి. అన్ని ఎటువంటి కల్మషాలు లేకుండా బుద్ధిని ప్యూరిఫై చేస్తూ ఉంటది అనమాట. బుద్ధిని అదేమంటున్నాడు, బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించకోరేవారు లోపులు పిసినారులు. అంటే ఎప్పుడైతే నువ్వు ఇట్లాంటి అన్ని పెట్టుకుంటావు కదా, అవార్డ్స్ కోసము ఆ నువ్వు బానిస అవుతావు కదా, అవి కావాలి ఇవి కావాలి నేను పొగిడుతూ ఉంటే నీకు ఇంకా పొగిడించుకోవాలంటూ అనిపిస్తూ ఉంటది. ఎవడైనా పొగిడింది అనుకో, ఇంకా పొగిడించుకోవాలి, వాళ్ళతో పొగిడించుకోవాలి, వీళ్ళతో పొగిడించుకోవాలి అనుకుంటూ ఉంటావు. అట్లా నీకు ఎప్పుడు సుఖం ఉండదు. అసలు అవన్నీ తీసిపడే. నిన్ను పొగడాలి అనుకోవద్దు. ప్రతిదానికి నువ్వేమనాలి, ఎవరైనా ఏమన్నా నేను పొగిడినా అంతా కృష్ణకే, నాదేం లేదు అని చెప్పాలి. అంతే. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే, కృష్ణ వల్లనే చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కృష్ణకి అర్పించుకోవాలి మొత్తం. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. అంతే. సో దీని అర్థం అదే. నిన్న అడిగాడు కదా నాకు యశ్వంత్, వినలేదు క్లాస్, అందుకోసం కొంచెం చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మన ఆ, ఆహ్లాద్ చెప్పు. 49. दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणः फलहेतवः. వండర్ఫుల్. నెక్స్ట్ వన్. बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. ఓకే. సో నెక్స్ట్ శ్లోక మనం ఇప్పుడు వెళ్ళేది 51. ఇక్కడ 50th దాన్ని చూడండి. సిన్స్ టైమ్ immemorial each living entity has accumulated the various reactions of his good and bad karma. ప్రతి ఒక్కరికి ఉంటదిరా ఈ గుడ్ బ్యాడ్ కర్మ, ప్రతి ఒక్కరికి ఉంటది. గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాడు. అది అంతా అక్యుములేట్ అంటే యాడ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. నువ్వు ఒక మంచి పని చేసినావు అనుకో, గుడ్ దాంట్లోకి వస్తుంది, బ్యాడ్ చేసినావు అనుకో, బ్యాడ్ దాంట్లోకి, ఇదంతా యాడ్ అవుతూ ఉంటుంది. As such, he is continuously ignorant of his real constitutional position. One's ignorance can be removed by the instruction of the Bhagavad Gita, which teaches one to surrender unto Lord Sri Krishna in all respects and become liberated from the chained victimization of action and reaction, birth after birth. ఇది ఉంది కదా, చైన్ ఉంది కదా, పుట్టుక చావు, పుట్టుక చావు, పుట్టుక చావు, ఇది ఒక చైన్ అన్నమాట. ఈ చైన్ నుంచి నువ్వు బ్రేక్ కావాలి అని అంటే వాట్ హీ సేయింగ్, కృష్ణ కాన్షియస్, కృష్ణుడే మొత్తము అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీకు బ్రేక్ దొరుకుతుంది. లేకపోతే నీకు బ్యాడ్ కర్మ అనేది ఒకటి ఉంటది, గుడ్ కర్మ అనేది ఒకటి ఉంటది. సో నువ్వు ఎప్పుడైతే ఈర్ష్య ద్వేషాలలో ఉన్నావు కదా, ఈ మెటీరియల్ వరల్డ్ అంటే అంతా అవే ఉంటాయి. ఒకరి ఈర్ష్య జెలసీ వస్తూ ఉంటది, ఒకడంటే కోపం వస్తుంటది ఒకడి మీద. సో దీని వల్ల నువ్వు ఏదైనా పనులు చేసినావు అనుకో వాడి మీద, సో బ్యాడ్ లోకి వచ్చేస్తూ ఉంటది. ఎప్పుడు గుడ్ చేసినా కానీ కూడా నీకు ఏదో గుడ్ యాడ్ అవుతూ ఉంటది. నువ్వు బ్యాడ్ చేసినా గుడ్ చేసినా నీకు ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ జన్మలో క్యారీ అవుతూ ఉంటాయి. సో ఏవి క్యారీ అవ్వద్దు, మొత్తం కృష్ణకి ఇచ్చేసే. గుడ్ వచ్చినా బ్యాడ్ వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గుడ్ ఆర్ బ్యాడ్, మొత్తం కృష్ణకి సమర్పణం. అంటే ఏదైనా కానీ కూడా నువ్వు తెలియక చేసినావు, నువ్వు తెలిసి చేసినవైతే ఏది బ్యాడ్ చెయ్యరు కృష్ణ కాన్షియస్ లో ఉంటే. సో మొత్తం కృష్ణకి అర్పించుకోవడం ఎట్లా అంటే, నువ్వు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉంటావో ద లార్డ్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ హీ విల్ ప్యూరిఫై, మొత్తం నీ సోల్ ని ప్యూరిఫై చేస్తూ నీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు
నథింగ్ విల్ హ్యాపెన్. నీకు మళ్ళీ ఈ చైన్ లో ఉండవు. పుట్టుక జన్మ అనేది ఇదే, పుట్టుక చావు అనే ఈ చైన్ ఉంది కదా, దాంట్లో రావు. ఇంకా ఆ టైం స్కేల్ నుంచి బయటపడిపోతావు. బయటికి వెళ్ళిపోయి వేరే లోకంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు యూ విల్ బి వెరీ హ్యాపీ లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ మన ముకుంద ప్రియ చెప్పమ్మా, ట్రై చేస్తావా? ముకుంద ప్రియ ఫస్ట్ చెప్పిస్తాను. 51 శ్లోక. కర్మజం బుద్ధియుక్తా హి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః జన్మబంధ వినిర్ముక్తాః జన్మబంధ వినిర్ముక్తాః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం పదం గచ్చ గచ్చంత్య పదం గచ్చంత్య నామయం నామయం గచ్చంత్యనామయం గచ్చంత్యనామయం పదం గచ్చంత్యనామయం. ఓకే, నెక్స్ట్ ఆహ్లాద్. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంతనామయం. ఓకే, ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే, ఒక డాక్టర్ ఉన్నాడు అన్నమాట. చాలా పేరు పొందిన డాక్టర్. చాలా మందికి ఎంత బాగా ఆపరేషన్స్ చేస్తాడంటే అసలు అద్భుతం. అంత బాగా ఆపరేషన్స్ చేస్తాడు. అయితే సరే, ఈయన ఇంత బాగా ఆపరేషన్ చేస్తున్నాడు కదా, ఒకసారి వాళ్ళ మనవరాలికి ఏదో సమ్ ప్రాబ్లం వస్తుంది. సో ఆయన ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో ఆయన ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఆయన చెయ్యడు. ఎందుకు చేయడు చెప్పండి? వేరే వాళ్ళకి అప్ప చెప్తాడు. ఎందుకు? చాలా గ్రేట్. మాతాజీ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇయ్యరు. అచ్చా, ఓకే. నెక్స్ట్ ఇంకా మనోరాలనే చెప్పొచ్చు ఎవరైనా మాతాజీ చెప్పొచ్చు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్య నామయం. ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ లైన్ బంధ, జన్మబంధ ఉంది చూసినా, అదే దాని రీజన్. అదే ఏంటంటే ఈ బ్లడ్ రిలేషన్ కదా. సో ఆయనకి భయం అన్నమాట. నేను ఎక్కడ తప్పు చేస్తానో, ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుందో, నా ప్రియమైన మనవరాలు ఏమన్నా అవుతుందేమో అంటే భయం అన్నమాట. అక్కడ భయం వచ్చేస్తుంది. ఈ బంధం ఉంటుంది చూసినావా, ప్రేమ. ఈ ప్రేమలు వల్ల ఇవన్నీ అన్నమాట. సో అందుకోసం ఆయన ఏం చేస్తాడు, వేరే వాళ్ళకి అప్ప చెప్తాడు, నువ్వు చెయ్యి ఈ ఆపరేషన్ అని. సో ఇది చాలా మందిలో ఉంటది. ఓకే, యు వాంట్ టు సే? చెప్పు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం కర్మజం, మళ్ళీ చెప్పు. ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ఫలం త్యక్త్వా మనీషిణః
त्यक्त्वा मनीषिणां జన్మబంధ వినిర్ముక్తాః జన్మబంధ వినిర్ముక్త పందం జన్మి పందం కాదమ్మా, పదం. పదం గచ్చంత్యనామయం. పదం జక్త్యంత్యామయం గచ్చంత్య. జక్ష్యంత్యనామయం. ఓకే. ఇంకా మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ముకుంద ప్రియ చెప్తావా? చెప్పు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ నిర్ముక్త పదం వినిర్ముక్తాః. వినిర్ముక్తాః పదం ఆ, గచ్చంత్యనామయం. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇక్కడ మనకు టోటల్ గా 193 కంట్రీస్ ఉన్నాయి కదా. ఈ 193 కంట్రీస్, మొత్తం వరల్డ్ లో 193 కంట్రీస్ ఏది కూడా హ్యాపీగా లేదు ఇక్కడ కూడా. ఎప్పుడైతే ఈ భగవద్గీత చదువుతారో వాళ్ళే హ్యాపీగా ఉంటారు. భగవద్గీత చదివి అర్థం చేసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తే హ్యాపీగా ఉంటారు. అది ఇంప్లిమెంట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆచరించాలి, అప్పుడే హ్యాపీగా ఉంటారు. సో అందుకోసమే ఇది హిందూయిజమో, ఈ భగవద్గీత అనేది హిందువులకు మాత్రమే అట్లా కాదు. ఇది టోటల్ మొత్తం ప్రపంచం మొత్తం ఇది సనాతన ధర్మం అన్నమాట, కిందికి వస్తుంది. సో ఈ వేదాలలో ఇది ఒక పార్ట్. సో మనకి మనం వేదం తెలుసుకోవాలి అని అంటే భగవద్గీత ఫస్ట్, తర్వాత భాగవతం చదవాలి, ఆ తర్వాత ఉన్నాయి. కానీ ఫస్ట్ అయితే భగవద్గీత, సెకండ్ భాగవతం చదువుతూ ఉండాలి. సో మనం ఈరోజు టైం అయిపోయింది. సో చెప్పండి, ఏం చెప్పండి? నమో నమః.